కన్నోళ్లను, తోడబుట్టినోళ్లను, పుట్టిన ఇంటిని, ఉన్న ఊరిని వదిలి కట్టుకున్న భర్తతోని అత్తగారింటికి వచ్చేస్తుంది ఆడపిల్ల. ఇంటి పేరును కూడా మార్చుకుంటుంది. ఇక అప్పటి నుంచి అన్ని చేసుకున్నాయనే. కష్టం వచ్చినా సుఖం వచ్చినా భర్తకు భార్య, భార్యకు భర్త. మరి అట్లా అన్ని వదులుకొని చేసుకున్నాయని నమ్ముకొని వచ్చిన భార్యను ఎంత మంచిగా చూసుకోవాలి. ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలెక్క కాపాడుకోవాలి కదా. ఇంగో అట్లనే కాదుల్లా, అంతకు మించి చూసుకుంటుండు గిడో కన్నా. ఎక్సెల్ బండికి ఓ తొట్టె పెట్టించి ఆ తొట్టెలా భార్య బిడ్డ కూసుంటే బండి నడుపుకుంటా పోతున్న ఈ అన్నను చూస్తున్నారు కదా. నిజంగా వీళ్ళది చాలా అన్యోన్య దాంపత్యం ఉల్లా. గూగుల్లో కొడితే వీళ్ళ బంధం ఎంత గట్టితో చూంచదు కావచ్చు గాని వీళ్ళ గుండెలనైతే బరాబర్ ఉంచుతుంది. అందుకే ఇంగో కట్టుకున్నామె కోసం ఈ బండిని స్పెషల్ గా 40,000తో తయారు చేయించిండు. ఒక్కొక్కరు స్టైల్ బండ్లు కొంటారు. మరి అన్న అయితే ఏరేటిగా ఈ తొట్టి బండి కొన్నాడు అంటే దాని వెనుకో ప్రేమ కథ ఉన్నది. అదేందో చెప్పే అన్న. పిడుసుల రోగం ఉందండి. అమ్మాయి తల్లిదండ్రులు చచ్చిపోయారు. నాకు అమ్మ నాన్న లేరు. తల్లినా ఇంకా అమ్మాయి నాకు, ఆ అమ్మాయికి నేను. ఒంటరిగా వదిలి పెడదామా, పిడుచుకొచ్చాడు పడిపోయిద్దాం. బయటికి పోయే కానించి కూడా కంటికి రెప్పలా కాపాడుకున్నాను. బండి కొనుక్కుందో అదే కారణం. ఇన్న రానుల్లా ఈమెకు ఫిడ్స్ ఉన్నదట. మరి మామూలు బండెక్కించుకొని తీసుకుపోతే ఎన్నైనా పడుతుందని ఒక కారణం. అట్లనే ఒంటరిగా ఆమెను ఏడ ఇడిచిపెట్టి పోయినా ఫిడ్స్ గిట్ల వస్తుందని చెప్పి ఈయన ఏడి కోత ఆడికి తీసుకుపోతారట. అందుకే ఈ బండిని ఇట్లా తయారు చేయించి ఏడికి పోయినా ఇద్దరు కూడిపోతున్నారు. ఈయన పేరు వెంకటేషు. సొంతూరు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. 7 ఏళ్ల నుంచి మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉంటున్నారు. మరి ఏం పని చేస్తావన్నా? ఉల్లిగడ్డ వ్యాపారమైనా, ఏదైనా కూరగాయల జాంకాయల బతుకు దేరికి ఏ పనైనా. ఇట్లా ఉల్లిగడ్డలు కూరగాయలు అమ్మేతందుకు కూడా ఈ బండి పనికొస్తుంది అన్నట్టు. అక్క, నీ పెనిమిటి నీ మీద ఉంచే ప్రేమకు ఎట్లా అనిపిస్తుంది నీకు? సూపరు. చూస్తున్నారు కదా, మాటకు లొల్లులు పెట్టుకునే భార్య భర్తలు ఏం లేకున్నా ఎంత ఆనందంగా బతుకుతున్నాం అనేది వీళ్ళని చూసి నేర్చుకోండి. అంతేగాని ఇది లేదు అది లేదు అని మాటకు జోడాలు పెట్టుకోకుండ్రి సరేనా.